బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో మూసీ ప్రాజెక్టు చుట్టూ ఇప్పుడు చర్చ పతాక స్థాయికి చేరింది. ప్రభుత్వం మూసీ అభివృద్ధిపై తనను వివరణ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్టులోని లోపాలను ఎత్తి చూపుతూనే తమ వాదనను ప్రజల ముందు ఉంచేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. హిమాయత్ సాగర్ వేదికగా ఈ సాయంత్రం జరగబోయే ఈ ప్రజెంటేషన్లో మూసీ పునరుజ్జీవం పేరుతో ప్రభుత్వం చేస్తున్న భారీ వ్యయం, ముంపు బాధితుల సమస్యలు, ప్రాజెక్టు డిజైన్పై కేటీఆర్ కీలక విశ్లేషణ చేయనున్నారు. ప్రభుత్వం చెబుతున్న గణాంకాలకు వాస్తవాలకు మధ్య ఉన్న తేడాను వివరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అసలు కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏం చెప్పనున్నారు? ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు కదా, తప్పు లేదన్నా ఉన్నా కూడా కూర్చొని మాట్లాడుదాం, ఏదన్నా కూడా మేము తీసుకుంటాం, తెలియపరచండి అని కూడా చెప్పారు. దీన్ని ఎలా చూడాలి అసలు? రైట్ లెక్క మూసీ పునరుజ్జీవనానికి సంబంధించి కూడా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేరుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా మూసీ పునరీకరణ అంశం పైన ఏదైతే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలకు సంబంధించి కూడా ఆహ్వానించింది. మూసీ పునరుజ్జీవనానికి సంబంధించి మూసీ సుందరీకరణ వల్ల, మూసీ ప్రక్షాళన వల్ల భవిష్యత్తు ఏ విధంగా మారబోతా ఉన్నది, తెలంగాణ ముఖ చిత్రానికి సంబంధించి కూడా ఏ విధంగా మారబోతా ఉన్నది, మూసీ సుందరీకరణకు సంబంధించి కావచ్చు, సీవరేజెస్ వల్ల అక్కడ డెవలప్మెంట్, అక్కడ మూసి ఆ చుట్టూ పరివాహక ప్రాంత చుట్టూ అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా అక్కడ చేయబోతా అనే అంశాలపైన నిన్న ఏదైతే ఆది కృష్ణాలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇక దానికి పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు దాన్ని సమ్మతిస్తూనే ఇక మూసీ సుందరీకరణకు సంబంధించి కూడా కౌంటర్ ఇస్తా ఉన్నది. ఏదైతే అక్కడ ఇళ్ల కూల్చివేతలు కావచ్చు, మూసీ ప్రక్షాళనలకు సంబంధించి కావచ్చు, వేల ఎకరాలకు సంబంధించి కూడా నష్టపోతా ఉన్న అంశాలన్నిటిని కూడా ఈరోజు హిమాయత్ సాగర్ వేదికగా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. బీఆర్ఎస్ ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంబంధించి కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇల్లు కోల్పోతున్న సంబంధించిన బాధితులు కావచ్చు, ఇక అక్కడ సమస్యలు కావచ్చు, ఇక దిండి పాదయాత్రకు సంబంధించి కూడా వాళ్ళకు నడిచి భరోసా ఇచ్చే నేపథ్యం కావచ్చు. అదేవిధంగా నాగోల్ ప్రాంతంలో కూడా గతంలో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన మూసీ సుందరీకరణ పనులు కూడా ప్రత్యక్షంగా సందర్శించి అక్కడ అభివృద్ధిని కూడా పరిశీలించారు. వీటన్నిటికీ సంబంధించి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నది, ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు హాజరవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇక మొత్తంగా 1,50,000 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు కేవలం లూటిఫికేషన్ అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కొట్టిపారేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఈపీఆర్ లేకుండా, ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా ఇక 5 స్టార్ హోటల్లో కూర్చొని ప్రణాళికలు రచించడం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు. దీంట్లో లూటీ చేసేందుకే మరోసారి మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ తెర మీదకి తీసుకొచ్చారు. మూసీ పరివాహక ప్రాంతంలో 10,000 కోట్ల ఇళ్లను కూల్చివేసి లక్షలాది మందిని కూడా నిరాశ్రయాలను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇక అసెంబ్లీ సాక్షిగా సంబంధించి కూడా దీనిపైన ప్రశ్నించేందుకు సిద్ధం కాబోతా ఉన్నాం. మరోవైపు ఈ రోజు సంబంధించి కూడా మూసీ ప్రక్షాళన వల్ల అక్కడ ప్రజలు ఇల్లు కోల్పోతున్న బాధితులు కావచ్చు, ఆ ప్రక్షాళన వల్ల డిపిఆర్ లేకుండా ఏ విధంగా జరగబోతా ఉంది, ఇక మూసీ సుందరీకరణ వల్ల అక్కడ ఇళ్ల స్థలాలు కావచ్చు, అయితే ఖాళీ స్థలాలు కావచ్చు, రైతులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నష్టపోతా ఉన్నారు. కాబట్టి దీన్ని అన్నిటినీ వివరించేందుకు ఇక బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ఎందుకంటే ఇప్పటికీ 2024 నుంచి కూడా మూసీ సుందరీకరణ పేరుతో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మూసీ ప్రక్షాళన చేసిన తర్వాత అక్కడ ఏదైతే గతంలో కబ్జాలకు గురి కాకుండా చూసుకోవచ్చు, అలాగే వర్షాకాలం వచ్చిన సందర్భాలు కావచ్చు, అక్కడ ప్రాంతాల్లో కూడా ముంపు ప్రాంతాలు ఏర్పడ్డ నేపథ్యం కావచ్చు. మొత్తంగా దీన్ని అన్నింటినీ అధిగమించేందుకు డిజైన్ చేశారు. గతంలో ఏదైతే విదేశాలకు వెళ్ళి కూడా అక్కడ పరిశీలించడం నేపథ్యం కావచ్చు, అక్కడ మూసీకి సంబంధించిన ప్రక్షాళనలకు సంబంధించిన ప్లాన్స్ కావచ్చు, ఏదైతే ఫిల్టరింగ్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం అయితే ఉన్నది. భవిష్యత్తు ప్రణాళికలను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధసిద్ధతో ఉంది. కావాల్సుకొని ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు దీన్ని పెడదారిన పట్టిస్తాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని పట్ల ఇప్పుడు తమకు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది కాబట్టి అది చూసి ఓర్వలేకనే తమ అకౌంట్లో దీన్ని మూసి
పరీక్షలను వేసుకునేందుకు ఇప్పుడు దీన్ని అడ్డుపడతా ఉన్నారు బీఆర్ఎస్ నేతలు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఈ రోజు ఏ విధంగా బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది, రాష్ట్ర ప్రభుత్వం తద్వారా ప్రజలకు మరో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందనేది కూడా వేచి చూసే అవకాశం అయితే ఉంది. రామకృష్ణ, థ్యాంక్ యూ హరీష్.